హలో ఫుడ్ ఎడిక్ట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రావణి. ఈరోజు వీడియోలో నేను టేస్టీగా హెల్దీగా వెయిట్ లాస్ అవ్వడం కోసం ఒక మంచి ఇడ్లీని ఎట్లా తయారు చేయాలో చూపించబోతున్నానండి. ఇవి మామూలు ఇడ్లీల కన్నా కొంచెం గట్టిగానే ఉంటాయి, కానీ హ్యాపీగా తినేసేయచ్చు. మరీ అంత గట్టిగా ఏమి ఉండవండోయ్. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. దానికోసం ఫస్ట్ మనం ఒక పెద్ద గిన్నెలో 1 కప్ దాకా బ్రౌన్ రైస్ తీసుకోవాలండి. అలాగే 1 కప్ దాకా కొర్రలు కూడా తీసుకోవాలి. హాఫ్ కప్ దాకా పొట్టున్న మినపప్పు, అలాగే 1 టీ స్పూన్ దాకా మెంతులు తీసుకొని ఇవి మునిగేంత వరకు కూడా వాటర్ పోసుకోవాలి. దీన్ని చేతులతో రబ్ చేసుకుంటూ 3-4 సార్లు నీట్‌గా వాష్ చేసుకోవాలండి. ఈ కొర్రల పైన మనకి సాఫ్రనిన్ అనే కోటింగ్ ఉంటది. ఇది కొర్రలు కుక్ అవుతున్నప్పుడు చేదుగా ఉండే టేస్ట్ ఇస్తుందనమాట. అందుకని నీట్‌గా మనం రబ్ చేసుకుంటూ కొర్రల్ని వాష్ చేసుకోవాలి. 3, 4 సార్లు వాష్ చేసుకున్నాక మళ్ళీ మునిగేంత వరకు కూడా వాటర్ పోసుకొని మనం సోక్ చేసుకోవాలండి. మార్నింగ్ సోక్ చేసుకుంటే సరిపోతుంది. రాగులు, జొన్నలు, సజ్జలు, కొర్రలు వీటిలో ఏవైనా సరే మనం మినిమమ్ 8 అవర్స్ సోక్ చేసుకోవాలి. నేనైతే మార్నింగ్ 9:00కి సోక్ చేశాను. ఈవినింగ్ 6:00కి నేను బ్యాటర్‌ని ప్రిపేర్ చేసుకున్నాను. మోర్ థాన్ 8 అవర్స్ సోక్ చేసుకున్నాను కాబట్టి డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేవి ఏవి ఉండవు. మనకి ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది. ఈవినింగ్ ఇంకొక్కసారి వీటిని వాష్ చేసుకొని, స్ట్రైన్ చేసుకొని మిక్సీ జార్‌లో వేసుకుంటున్నాను. వాటర్ ఏం లేకుండా స్ట్రైన్ చేసుకొని వేసుకున్నాక ఇందులో 1 కప్ దాకా వాటర్‌ని యాడ్ చేసుకోవాలి. మీరు కావాలంటే గ్రైండ్ అయినా చేసుకోవచ్చు గానీ, కొంచెం క్వాంటిటీనే కదా అని చెప్పి నేనైతే మిక్సీ జార్‌లోనే బ్లెండ్ చేసేస్తున్నాను. 1 కప్ వాటర్ వేసుకున్నాక మెత్తగా బ్లెండ్ చేసుకోవాలండి. మనకి సుమారుగా పావుగంట టైం పడుతుంది. ఎందుకంటే కొర్రలు గ్రైండ్ అవ్వడానికి కొంచెం ఎక్కువ సేపు పడుతుంది. మెత్తగా బ్లెండ్ చేసుకున్నాక ఒక గిన్నెలోకి పోసుకొని మనం మూత పెట్టుకొని నైట్ అంతా కూడా ఫర్మెంట్ చేసుకోవాలి. ఇలా పులిస్తే గనక మనకి నెక్స్ట్ డేకి ఇడ్లీలు గానీ, దోసలు గానీ చాలా బాగా వస్తాయి. నెక్స్ట్ డేకి చూడండి, మార్నింగ్ 6:00 అలా ఓపెన్ చేస్తే చక్కగా పిండనేది పులిసిపోయింది. ఇందులోకి తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనం ఇడ్లీలు వేసేసుకుందాం. ఇడ్లీ ట్రేకి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని నేను ఇడ్లీలైతే వేసేసుకుంటున్నాను. ఇవి నార్మల్ ఇడ్లీల్లాగా మరీ సాఫ్ట్‌గా ఉండవండి. అట్లని మరీ హార్డ్‌గా కూడా ఉండవు. మీడియంగా ఉంటాయి. ఇవి తినడానికి మెత్తగానే ఉంటాయి. చల్లారితే మాత్రం వీటిని అస్సలు తినలేము. గట్టిగా అయిపోతాయి. సో, వేడిగా ఉన్నప్పుడే తినేయాలి. దీన్ని ఇడ్లీ ట్రేలో పెట్టుకొని 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేసుకోవాలి. 15 నిమిషాలయ్యాక ఒక 10 నిమిషాల పాటు అట్లా వదిలేసేయాలండి. ఆ తర్వాత మూత తీస్తే మనకి ఇడ్లీలనేవి రెడీ అయిపోయినట్టే. ఇవి టేస్టీగా ఉంటాయి. నార్మల్ ఇడ్లీతో కంపేర్ చేస్తే ఇవి మరీ సాఫ్ట్‌గా ఉండవండి. అట్లని మరీ హార్డ్‌గా కూడా ఉండవు. మీడియంగా ఉంటాయి. వేడివేడిగా ఉన్నప్పుడే తినేసేయాలి. లేదంటే గనక చల్లారితే హార్డ్‌గా అయిపోతాయండి. సో, మనం ఇడ్లీలు వేడిగా ఉన్నప్పుడే తినేసేయాలి. వీటిపైన కొద్దిగా నెయ్యి వేసుకొని, కారప్పొడి వేసుకొని తింటే టేస్ట్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది. మీరు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇడ్లీలు సాఫ్ట్‌గానే వచ్చినియి. కొర్రలతో ఇడ్లీలా? అమ్మో! హార్డ్‌గా వస్తాయని కంగారు పడాల్సిన అవసరం లేదు. హ్యాపీగా చేసుకొని తినేసేయొచ్చు. ఇవి మన వెయిట్ లాస్‌కి చాలా హెల్ప్ చేస్తాయి. ఈ ఇడ్లీలు ఎట్లా ఉన్నాయో ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్‌బ్యాక్‌ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. థాంక్స్ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫుడ్ అడిక్ట్స్ బై యువర్ శ్రావణి. బై బై.